మన జీవితంలో కొన్నిసార్లు గాయపరచబడినప్పుడు ఆ గాయాలు బయటకి కనిపించవు, కానీ మన హృదయాన్ని లోపల నుండి బాధిస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ప్రేమించిన వాళ్ళ చేతనే గాయపడతాం, మనం నమ్మిన వాళ్ళ చేతనే మర్చిపోబడతాం. అలాంటి ప్రేమ కోసం రిస్క్ చేసినా చివరికి గాయంతో మిగిలిపోయిన ఒక రాజకుమార్తె కథ ఇది. ఆమెనే మీకాలు. మీకాలు రాజైన సౌలు కుమార్తె, అంతేకాదు దావీది మొదటి భార్య. మీకాలు దావీదును ప్రేమించిందని మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే రాజైన సౌలు ఆ ప్రేమను సంతోషంగా స్వీకరించినట్లు కనబడినప్పటికీ ఫిలిస్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న ఉద్దేశంతో మీకాల్ను వివాహం చేసుకోవడానికి ఓలినీకి బదులుగా ఫిలిస్తీయుల 100 ముందోళ్లు కోరి దావీదును హతమార్చాలనుకున్నాడు. అయితే దావీదు దేవుని సహాయంతో గెలవగా మీకాలు అతని భార్య అయింది. సౌలు తాను అనుకున్నది నెరవేరలేదని దావీదుపై విషపు చూపుతో ఉండి దావీదును చంపాలని నిర్ణయించుకోగా ఒక రాత్రి సైనికులు దావీదు ఇంటిని చుట్టుముట్టారు. అంతే, మీకాలు సైనికుల కంటబడకుండా దావీదును కిటికీ ద్వారా పంపించి వేసింది. కానీ దావీదు వెళ్ళిపోయిన తర్వాత ఆమె జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రాజైన సౌలు ఆమె అభిప్రాయం అడగకుండానే ఆమెను పల్తీయేలు అనే మరొక వ్యక్తితో 2వ వివాహం చేశాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు రాజయ్యాక ఆమెను తిరిగి తన రాజ్యానికి తెచ్చుకున్నాడు. ప్రేమతో కాదు కానీ అధికారంతో తెచ్చుకున్నాడు. ఒకరోజు దావీదు దేవుని ముందు ఆనందంగా నృత్యం చేస్తూ ఉన్నప్పుడు మీకాలు కిటికీలో నుండి చూచి తన మనసులో అతని హీనపరచగా వచ్చిన ఫలితం ఏంటో బైబిల్ చెబుతుంది. ఆమె జీవితాంతం పిల్లలు లేకుండా ఉండిపోయిందని 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడి ఉంది. మరణం వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. చివరిగా మీకాలు కథ మనకేమి నేర్పిస్తుందంటే, మనలో ఉన్న గాయాలు దేవుణ్ణి ఆరాధించడానికి అవరోధంగా మారకూడదు. మనలో ఉన్న అతిశయం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. మనలో ఉన్న చేదు మన జీవితాన్ని ఖాళీ చేస్తుంది. కాబట్టి మన గాయాలను, చేదును, అతిశయాన్ని ఆయనకు అప్పగించి హృదయమంతటితో దేవాది దేవుని ఆరాధించడం నేర్చుకుందాం. ఆమెన్.